ఈరోజు మనం దర్శించుకోబోతున్న ఆలయం అన్నవరపాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి, ఆలయ ప్రత్యేకత ఏమిటి, 1 by 1 తెలుసుకుందాం రండి. పశ్చిమ గోదావరి జిల్లా పెరవల మండలానికి 5 కిలోమీటర్ల దూరంలో ప్రధాన జాతీయ రహదారిపై ఆనుకుని ఉంటుంది. గోదావరి నది తీరాన నెలకొని ఉన్న ఈ ఆలయం కశ్యప ప్రజాపతి తపమాచరించిన ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. కశ్యప ప్రజాపతి అభీష్టం మేరకు ఈ ఆలయం నిర్మించబడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ప్రతి శనివారం ఈ ఆలయానికి వేలాదిగా భక్తులు తరలివస్తారు. భక్తులు కోరిన కోరికలు తీర్చి ఈ ఆలయానికి 7 శనివారములు 7 ప్రదక్షిణములు చేసిన వారికి ఎలాంటి కోరికైనా తీరుతుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో నిత్యం కళ్యాణాలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ప్రధాన ఆలయం నిర్మాణంలో ఉంది. ఆలయానికి 10,000 పైన విరాళం ఇచ్చిన దాత పేరు మీద 7 ఇటుకలు దేవాలయానికి ఉపయోగిస్తారు. ఇంత గొప్ప ఆలయానికి విరాళం ఇవ్వడం అనేది నిజంగా మనకు దేవుడిచ్చిన వరం లాంటిది. వేలాది భక్తులు వచ్చి ప్రతి శనివారం వేలాది మందికి నిత్యం అన్నదానం చేస్తున్న మన వెంకటేశ్వర స్వామికి మీ వంతు కూడా స్వామివారి ఆలయానికి విరాళం ఇచ్చి ఆ వెంకటేశ్వర స్వామి కృపకు ప్రాతులగుదాం. వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రక్కనే కాశీ విశ్వనాథ స్వామి ఆలయం ఉంటుంది, దర్శించుకోండి. స్ఫటికలింగం ఉంటుంది, కానీ కార్తీక పౌర్ణమి మహాశివరాత్రి నాడు మాత్రమే స్పర్శ దర్శనం ఇస్తారు. ఇదండి అన్నవరపాడు వెంకటేశ్వర స్వామి ఆలయం చరిత్ర. నెక్స్ట్ వీడియోలో పిఠాపురం శక్తిపీఠం, దత్తాత్రేయ స్వామి, కుక్కుటేశ్వర స్వామి గురించి తెలుసుకుందాం. ఇలాంటి భక్తి వీడియోల కోసం మా కిషోర్ 07 వాల్గాస్ ఛానల్ను లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.